వరంగల్ హనుమకొండ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. వరంగల్ నగరంలో వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాకరాసికుంట, హనుమాన్ నగర్, ఏకశిలానగర్ కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. శివనగర్, స్టేషన్ రోడ్, గణపతి నగర్, సంతోషమాత కాలనీలు నీట మునిగాయి. వరద నీటితో ఇళ్లల్లో ఉన్న సామాగ్రి పూర్తిగా తడిసిపోయింది. రాత్రి నుంచి అవస్థలు పడుతున్నారు స్థానికులు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు కాలనీ వాసులు. రైటిక వరంగల్లో ముంపునకు గురైన సంతోషమాత కాలనీ నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో చాలా కాలనీలు ముంపులోనే ఉన్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? వరంగల్ రాత్రి కురిసిన భారీ వర్షానికైతే వరంగల్ సంబంధించిన నగరంలో అయితే అనేక కాలనీలు ముంపుకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో చాలా ఇళ్లలోకి నీళ్లు వెళ్లడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సంతోషమాత నగర్ దగ్గర ఉన్నాం, చూడొచ్చు. ఉదయం నుంచి కూడా చూస్తే ప్రస్తుతం అయితే కొంత ప్రవాహం తగ్గింది. ఉదయం కనుక చూస్తే, ఎర్లీ మార్నింగ్ కనుక చూస్తే ఇది మరొక ఫీటున్నర హైట్లో వాటర్ ఫ్లో ఉండేది. రాత్రి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే అధికారులు అయితే ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళను అలర్ట్ చేశారు. కానీ రాత్రి కురిసినటువంటి భారీ వర్ష నేపథ్యంలో అయితే నగరంకు సంబంధించినటువంటి సాకరాసుకుంట కావచ్చు, అదేవిధంగా పెరుకవాడ, శివనగర్కు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా గణేష్ నగర్ కాలనీ, ఇటు సంతోషమాత టెంపుల్ వెనుక వైపు ఉన్నటువంటి కాలనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం అయితే దంచి కొడుతున్నటువంటి వర్ష నేపథ్యంలో కూడా ఇటు వివేకానంద కాలనీ కావచ్చు, అదేవిధంగా సాయి గణేష్ కాలనీలలో ప్రాంతంతో పాటు ఎన్టీఆర్ నగర్లో కూడా చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. గోకుల్ నగర్, శాంతినగర్ కాలనీలలో కూడా ప్రస్తుతం ముంపు పరిస్థితే కనిపిస్తుంది. ఇంటి ముందు వరకు కూడా వాటర్ ఫ్లో వచ్చి ఆగింది. ఇదే కంటిన్యూ కనుక వర్షం పడితే మాత్రం ఈ ఇళ్ళన్నీ కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్ నగరంలో అనేక కాలనీలు, దాదాపుగా 100కు పైగా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్లమ్ ఏరియాస్ మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిసారి వర్షం పడినప్పుడు ముంపుకు గురవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం భారీ వర్షాలు మరో 4 రోజుల పాటు పడనున్నాయి. ఇప్పటికే చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ఇటు GWMC కార్యాలయంలో, అదేవిధంగా 2 కలెక్టరేట్లలో కూడా టోల్ ఫ్రీ సెంటర్లు ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ముంపుకు గురైనటువంటి ఇళ్లలోంచి బయటికి రావాలి అంటే పిల్లలు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు, పెద్దవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా సరే రావాలి అంటే దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు పైగా ఇంటి ముందు నిలిచిపోయాయి. ఉదయం చాలామంది ఇళ్లలోంచి బయటికి వచ్చి డోర్స్ తీసుకునేసరికే తమ ఇళ్ళన్నీ కూడా జలమయమైనట్టుగా కనిపించింది. అయితే మరో 4 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారని చెప్పచ్చు. అదేవిధంగా 32వ డివిజన్ రామ్ లక్ష్మణ్ గార్డెన్ దగ్గర ప్రహరీ కూడా పడిపోయింది. దీంతో విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దాదాపు త్రుటిలో ప్రమాదం తప్పింది, ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ జరిగింది. దీంతో ఇక్కడ పార్క్ చేసినటువంటి వెహికల్స్ కావచ్చు, అవన్నీ కూడా కొన్ని ధ్వంసమయ్యాయి. నగరానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి దగ్గర కూడా పూర్తిగా వాటర్ ఫ్లో పోతున్నది. దీంతో అటు ఖమ్మం రోడ్ వైపు నుంచి ఇటు వరంగల్ శివనగర్ వైపు కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్ వైపు వెళ్ళే మార్గం అంతా కూడా జలమయమైంది. దీంతో ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా జనం ఇబ్బందులు పడుతున్నటువంటిది కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే వర్ష నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 3-4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే భద్రకాళి చెరువుకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా కాశీబుగ్గ కావచ్చు, SR నగర్ కావచ్చు, గణేష్ నగర్ కావచ్చు, ఈ కాలనీలన్నీ కూడా ముంపు గురయ్యాయి. అమ్మ, ఎప్పుడు పడ్డది వర్షం? 3 గంటల నుంచి పడ్డది. 3 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా. మేము ఇక ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఇక పరిస్థితి లేకుండా బయటికి వెళ్ళకుండా ఉన్నది. ఎప్పుడు మీరు డోర్ తీసుకుని బయటకు వచ్చేసరికి రోడ్ అంతా ఎట్లుంది మీ ఇంటి ముందు? ఇట్లా గోడల దాకా తట్టినాయి, నీళ్లు తట్టినాయి సారు. బాగా పడ్డది. ఎట్లుందమ్మా వర్షం? రాత్రి నుంచి పడ్డ వర్షంకు మీ ఇళ్ళ నుంచి బయటకు వచ్చేటట్టుందా? 3 గంటల నుంచి పడ్డది. మేము లేచే వరకు వాటర్ బాగున్నాయి, బయటకు రా పరిస్థితి లేదు. లేచి పాలు తెచ్చుకుందామన్నా బయటకు పోదామన్నా ఇబ్బంది ఉన్నది, బయటకు వెళ్ళకుండా. మాకు ఏది ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చూస్తలేరు. మీరు ఎర్లీ మార్నింగ్ అంటే రాత్రి ఎట్లుండే వాతావరణం? పొద్దున ఉదయం ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి ఎలా ఉంది? పొద్దున లేచే వరకు ఇది పరిస్థితి, బయటకి రాకుండా. నైట్ పడ్డది 3 గంటల నుంచి, ఇక బయటకు వెళ్ళకుండా ఉన్నది. లేచే వరకు డోర్ తీసే వరకు పెద్ద చెరువు అయిపోయింది.
ఎట్లా వెళ్ళాలి బయటికి? ఇక ఏ పరిస్థితి లేదు బయటకు. ఎట్లుందమ్మా మీ కాలనీ? అసలు వర్షంకి వర్షం వస్తుంది అనుకోలేదు మేము. రాత్రి 2:30 కాంచి కొంచెం ఉరిమింది. 3 గంటల కాంచి చాలా అయింది. చాలా ఇక ఇదే వర్షం బాగా నీళ్లు పోతున్నాయి. అది ప్రాబ్లం. మాకు నీళ్లు రాకుండా చేయాలి. వర్షాకాలం వచ్చిందంటే ఎట్లుంటది మీ కాలనీ అంతా? వర్షాకాలం వస్తే 4-5 రోజులు ఇంట్లోనే ఉండాలి. మాకు అన్నం కూడా వండుకునేందుకు కూరగాయలకు ఇబ్బంది, పాల ప్యాకెట్లకు ఇబ్బంది, చిన్నపిల్లలు ఉంటే అన్నిటికీ పోవటానికి ఇబ్బంది ఉన్నది. అయ్యా మాకు మస్తు ఇబ్బంది ఉంటది. ఎప్పుడు వేసేనా ఇంట్లోకి వస్తాయి, ఇంట్లోకే మాకు నడుముల మందం వస్తాయి. ఎప్పుడైనా ఎటన్నా పోవాల్సిందే కానీ ఏం లేదు. ఇంకా కొంచెం అయితే ఇంకా పీట అయితే ఇంట్లోకి వస్తాయి. అది నీళ్ళది. ఇప్పుడు కంటిన్యూ కనుక ఇట్లే వర్షం పడితే మీ కాలనీ ఎట్లా ఉంటుంది అసలు? మొత్తం మునిగిపోతుంది సార్. ఈ కాంపౌండ్ వాళ్ళ అనేది పోయిన సంవత్సరం ఈ కాంపౌండ్ వాళ్ళ మీకు వెళ్ళిపోయిన నీళ్లు ప్రతి సంవత్సరం ఇదే. మాది ఎన్టీఆర్ కాలనీ, సాయినార్ కాలనీ, సంతోష్ మాత కాలనీ, బృందావన్ కాలనీ. ప్రతి సంవత్సరం ఇది. ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పినా ఇదే పరిస్థితి అవుతుంది. ఎవ్వరూ దీన్ని పట్టించుకుంటలేరు, చేస్తలేరు. ఏంటి అసలు శాశ్వత పరిష్కారం? ఈ ముంపు గురి కాకుండా రైల్వే గేట్ కాంచెలి బొందివాగ్ అనేది ఒక 100 ఫీట్ల మోరీ శాంక్షన్ అయి ఉన్నది. అదొకటి క్లియర్ చేస్తే మాకు ప్రాబ్లమే ఉండదు. ప్రతి ఒక్క రాయి మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో 150 కోట్లు శాంక్షన్ అయినాయి. గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది. మళ్ళీ సురేఖ మేడం వాళ్ళు వచ్చేసిండ్రు. మేడం దగ్గర వర్షాలు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం కూడా సురేఖ మేడం దగ్గర పోయినాం. ఈ ఒక్క సంవత్సరం మీరు వర్షాల్లో ఇబ్బంది పడతారు, వచ్చే సంవత్సరం పరిస్థితి రాకుండా చేస్తాం మేమని మేడం కూడా హామీ ఇచ్చింది మాకు. ఎట్లా ఉంది ఇక్కడ? వర్షాకాలం వచ్చిందంటే మీ కాలనీ అంతా కూడా ఎన్ని కాలనీలు ముప్పు గురవుతాయి ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ సంతోష్ మాత కాలనీ 1, 2 అవుతుంది. తర్వాత సాయినగర్ కాలనీ అవుతుంది, బృందావన్ కాలనీ అవుతుంది. అటు శాంపేట నుంచి వెళ్ళి కూడా వస్తుంది వరద. తర్వాత దీనికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే జెమినీ బైపాస్ రోడ్ ఒకటి ఉన్నదండి. దాని పక్కనే ఒకటి పెద్దది కాలువ ఉన్నది. ఆ కాలువకు ఏమైందంటే 2 గండ్లు కొట్టిండ్రు. ఆ నీళ్లు ఇటు ఎక్కువ వస్తాయండి. వర్షం నీళ్ళ కంటే కూడా ఆ గండి నీళ్ళే వస్తాయి. తాత్కాలికంగా మేము కనీసం అక్కడ ఒక 2 షట్టర్లన్నా పెట్టండి. వర్షాకాలం అప్పుడు వాడుకుంటే ఆ నీళ్లు రావు.